నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత నిరుత్సాహం అనేది ఆవరిస్తుంది. దేశకాలమాన పరిస్థితుల వల్ల ఈ రకమైన నిరుత్సాహం అనేది ఆవరించడం జరుగుతుంది. ఏది అయినప్పటికీ కాలం చాలా కఠినంగా ఉన్నట్టుగా తోస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం తేలిగ్గా దాటుకోగలుగుతాంలే, ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి భావన కూడా కలుగుతుంది. రాజకీయ పలుకుబడి ఉండి కూడాను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా, బాధలు మర్చిపోయే విధంగా ఏదో ఒక కార్యక్రమం మీద మీరు దృష్టిని నిలపడం అనేది జరుగుతుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు కూడాను లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ మనం వీటి వెనక తగ్గకూడదనే భావంతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు అండగా ఉండి నడిపిస్తున్నాడనే భావన కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాళ్ళ విద్యాబుద్ధులు కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, అన్నీ సక్రమంగా ఉంటాయి. విందులు వినోదాలకి వెళ్ళకూడదని చెప్పి మీరు భావిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో కొంత అనారోగ్యకరమైన వాతావరణం, ఐకమత్యత లేనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఇంట్లో వ్యవహారాలు సరిదిద్దుకుంటే మీరు బయట వ్యవహారాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. ఇంట్లో అనవసరమైనటువంటి నశ ఏర్పడితే బయట కార్యక్రమాలు చేయడానికి మానసికమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఉత్సాహం కూడా ఉండదు. అందుకని కుటుంబ సభ్యులకి మంచిగా మెల్లిగా చెప్పుకొని అందరూ ఒకే తాటిపై నడిస్తే చక్కగా మంచి విషయాల్ని మీరు పొందగలుగుతారు, మంచి విజయాల్ని మీరు సాధించగలుగుతారు. వివాహాల శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి జరగవు. తప్పకుండా సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పెళ్ళి ఎలా చేస్తామనేటువంటి విషయంలో మనకున్నటువంటి స్థాయికి, మన స్థానానికి బ్రహ్మాండంగానే చేయగలుగుతాం, మన గుణంతో అనేటువంటి సంతృప్తి కూడా మీకు కలుగుతుంది. వివాహం కానటువంటి పురుషులకు కూడాను వివాహం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. చాలా మంచి సంబంధం, ఊహించినటువంటి గొప్ప సంబంధం కుదురుతుంది. ప్రతి కోణంలో కూడా భగవంతుడే దగ్గరుండి నడిపిస్తున్నాడా అనిపించే విధంగా మీరు నడుచుకుంటారు. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మీకు వచ్చినటువంటి మాటలు, అప్పటికప్పుడు మీకు వచ్చిన ఆలోచనలు చాలా మేలు చేస్తాయి. ఆ రకమైనటువంటి పబ్లిక్ డీలింగ్స్ని బ్రహ్మాండంగా మీరు చేయగలుగుతారు. పాత వాళ్ళని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు మర్చిపోతారు. అది మాత్రం పద్ధతి కాదు. వాళ్ళని కూడా పలకరిస్తూ మధ్యలో ఫోన్లు చేస్తూ ఉంటే ప్రజా సంబంధాలు మరింత పెరుగుతాయి, మరింత మీరు అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. సిద్ధగంధం అనేది ఉంటుంది. ఆ సిద్ధగంధంతో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే దారిద్ర్య వినాశనము, దరిద్రం పోతుంది అని చెప్పిన వేదాల్లో చెప్పబడి ఉంది. అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, విష్ణు పూజలో కానీ ఓం నమో నారాయణ ఒత్తుల్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసేటప్పుడు హనుమాన్ ఒత్తుల్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇలా రకరకాలైనటువంటి చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాల్ని నిర్దేశిస్తాయి, అదృష్టం కలిసి వచ్చే విధంగా చేస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మన చేతిలో ఉన్న పనే కానీ ఇదేమి పెద్ద వేలు లక్షలు పెట్టేదేం కాదు కాబట్టి, చిన్న విషయమే కాబట్టి దీన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనే భావంతో వీటిని పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని నా భావన. ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానం ప్రామాణిక, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.